తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ బ్రాండ్. అపజయాలు ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ అగ్ర దర్శకుడిగా మారారు రాజమౌళి. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రాజమౌళి సినిమాలో చేయడానికి బేరాలాడిందట. రెమ్యూనరేషన్ సెట్ అవ్వకపోవడంతో నో చెప్పిందంట. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఆ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్స్ ని మార్చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే రాజమౌళితో సినిమా చేయను అని చెప్పిన హీరోయిన్ ఎవరు తెలుసా? రాజమౌళి అడగాలే కానీ హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఒక్క టాలీవుడ్ హీరోయిన్ కేవలం రెమ్యూనరేషన్ కారణంగా ఆయన సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించారు శ్రీదేవి. దాదాపు 2.5 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది ఈ అందాల తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఆ దివంగత నటి. అయితే శ్రీదేవికి రాజమౌళి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడట. కానీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్ ను నో చెప్పారట శ్రీదేవి గారు. ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమా తెరకెక్కించిన సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట చెక్కన్న. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఆ సినిమాలో షేర్ కూడా అడిగిందంట. వీటితో పాటు ఆమె హోటల్ బిల్లులు, ఫ్లైట్ ఛార్జీలు అన్ని కలుపుకొని దాదాపు 15 కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ బ్రాండ్. అపజయాలు ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ అగ్ర దర్శకుడిగా మారారు రాజమౌళి. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రాజమౌళి సినిమాలో చేయడానికి బేరాలాడిందట. రెమ్యూనరేషన్ సెట్ అవ్వకపోవడంతో నో చెప్పిందంట. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఆ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్స్ ని మార్చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే రాజమౌళితో సినిమా చేయను అని చెప్పిన హీరోయిన్ ఎవరు తెలుసా? రాజమౌళి అడగాలే కానీ హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఒక్క టాలీవుడ్ హీరోయిన్ కేవలం రెమ్యూనరేషన్ కారణంగా ఆయన సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించారు శ్రీదేవి. దాదాపు 2.5 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది ఈ అందాల తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఆ దివంగత నటి. అయితే శ్రీదేవికి రాజమౌళి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడట. కానీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్ ను నో చెప్పారట శ్రీదేవి గారు. ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమా తెరకెక్కించిన సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట చెక్కన్న. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఆ సినిమాలో షేర్ కూడా అడిగిందంట. వీటితో పాటు ఆమె హోటల్ బిల్లులు, ఫ్లైట్ ఛార్జీలు అన్ని కలుపుకొని దాదాపు 15 కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ బ్రాండ్. అపజయాలు ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ అగ్ర దర్శకుడిగా మారారు రాజమౌళి. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రాజమౌళి సినిమాలో చేయడానికి బేరాలాడిందట. రెమ్యూనరేషన్ సెట్ అవ్వకపోవడంతో నో చెప్పిందంట. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్,
హిట్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఆ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్స్ ని మార్చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే రాజమౌళితో సినిమా చేయను అని చెప్పిన హీరోయిన్ ఎవరు తెలుసా? రాజమౌళి అడగాలే కానీ హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఒక్క టాలీవుడ్ హీరోయిన్ కేవలం రెమ్యూనరేషన్ కారణంగా ఆయన సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించారు శ్రీదేవి. దాదాపు 2.5 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది ఈ అందాల తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఆ దివంగత నటి. అయితే శ్రీదేవికి రాజమౌళి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడట. కానీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్ ను నో చెప్పారట శ్రీదేవి గారు. ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమా తెరకెక్కించిన సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట జక్కన్న. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఆ సినిమాలో షేర్ కూడా అడిగిందంట. వీటితో పాటు ఆమె హోటల్ బిల్లులు, ఫ్లైట్ ఛార్జీలు అన్ని కలుపుకొని దాదాపు 15 కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ బ్రాండ్. అపజయాలు ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ అగ్ర దర్శకుడిగా మారారు రాజమౌళి. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రాజమౌళి సినిమాలో చేయడానికి బేరాలాడిందట. రెమ్యూనరేషన్ సెట్ అవ్వకపోవడంతో నో చెప్పిందంట. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఆ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్స్ ని మార్చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే రాజమౌళితో సినిమా చేయను అని చెప్పిన హీరోయిన్ ఎవరు తెలుసా? రాజమౌళి అడగాలే కానీ హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఒక్క టాలీవుడ్ హీరోయిన్ కేవలం రెమ్యూనరేషన్ కారణంగా ఆయన సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించారు శ్రీదేవి. దాదాపు 2.5 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది ఈ అందాల తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఆ దివంగత నటి. అయితే శ్రీదేవికి రాజమౌళి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడట. కానీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్ ను నో చెప్పారట శ్రీదేవి గారు. ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమా తెరకెక్కించిన సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట జక్కన్న. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఆ సినిమాలో షేర్ కూడా అడిగిందంట. వీటితో పాటు ఆమె హోటల్ బిల్లులు, ఫ్లైట్ ఛార్జీలు అన్ని కలుపుకొని దాదాపు 15 కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ బ్రాండ్. అపజయాలు ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ అగ్ర దర్శకుడిగా మారారు రాజమౌళి. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రాజమౌళి సినిమాలో చేయడానికి బేరాలాడిందట. రెమ్యూనరేషన్ సెట్ అవ్వకపోవడంతో నో చెప్పిందంట. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఆ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్స్ ని మార్చేశారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే రాజమౌళితో సినిమా చేయను అని చెప్పిన హీరోయిన్ ఎవరు తెలుసా? రాజమౌళి అడగాలే కానీ హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఒక్క టాలీవుడ్ హీరోయిన్ కేవలం రెమ్యూనరేషన్ కారణంగా ఆయన సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించారు శ్రీదేవి. దాదాపు 2.5 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది ఈ అందాల తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఆ దివంగత నటి. అయితే శ్రీదేవికి రాజమౌళి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడట. కానీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్ ను నో చెప్పారట శ్రీదేవి గారు. ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమా తెరకెక్కించిన సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట చెక్కన్న. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఆ సినిమాలో షేర్ కూడా అడిగిందంట. వీటితో పాటు ఆమె హోటల్ బిల్లులు, ఫ్లైట్ ఛార్జీలు అన్ని కలుపుకొని దాదాపు 15 కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ బ్రాండ్. అపజయాలు ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకులు